గైస్ అందరికి ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు అక్కడ కొండ కనబడుతుంది కదా, ఆ కొండ మీదకి అయితే వెళ్తున్నాం. ఏంటంటే మనకి ఆ కొండ మీద ఊరు ఉందంట. ఊరు ఇంకా ఏదో పాత శివాలయం ఉందంట, అది చూసి మనం వచ్చేద్దాం. నేను మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాం. అదిగోండి ఎగ్జాక్ట్ గా అయితే అక్కడికి వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నాం అంటే మా రూమ్ దగ్గర నుంచి దగ్గరగా ఉందన్నమాట ఈ రూట్. ఇంకో రూట్ కూడా ఉంది, అది మెయిన్ రోడ్ నుంచి రావాలి. అది ఒక 1 km ఉంటది అనమాట. ఎలాగో మేమైతే రోడ్ కూడా ఎక్కేసాం. మేమైతే పైకి ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా నడుచుకుంటే స్లోగా వెళ్తున్నాం. వెళ్తుంటే మాకు ఈ ప్లేస్ అయితే కనిపించింది. ప్లేస్ అయితే చాలా బాగుంది. మాకు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూస్తే చాలా బాగుంటది అని చెప్పారు. మనకి రోడ్ అయితే కర్వ్స్ కింద ఉన్నాయి, అందుకని చెప్పేసి షార్ట్ కట్ యూస్ చేసుకుంటా మనం వేరే కర్వ్ దగ్గరికి వెళ్ళిపోయాం. మేమైతే 7th కర్వ్ దగ్గర ఈ టెంపుల్ అయితే చూడడం జరిగింది. ఈ టెంపుల్ లో కొంచెం సేపు చూసి మనం అయితే ఎక్కడం స్టార్ట్ చేసాం. మొత్తం 13 కర్వ్స్ ఉన్నాయి. మాకు 10th కర్వ్ దగ్గర ఈ లొకేషన్ అయితే కనిపించింది. కొంచెం సేపు ఆగి వ్యూని అయితే చూసాం. చూస్తుండగానే చీకటి పడడం అయితే మొదలైంది. కానీ నైట్ టైం అయితే వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటది అని చెప్పారు. మేమైతే ఊర్లో కూడా వచ్చేసాం. పైకి రాగానే డ్రింక్ తీసుకొని అయితే తాగాము. ఈ కొండపైకి అయితే ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నాయి. ఊర్లోంచి లోపల రాగానే మాకు శివాలయం అయితే కనిపించింది. ఈ శివాలయం అయితే చాలా పాతది. ఈ గుడి గోపురం అయితే సగం పడిపోయింది. గుడిలో పూజలు అయితే జరుగుతున్నాయి. గుడి అయితే చాలా బాగుంది. ఇంక మనం నైట్ వ్యూ పాయింట్ కి వెళ్ళిపోవచ్చు. మేమైతే నైట్ వ్యూ పాయింట్ కూడా వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. పైనుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కనబడుతుంది. కోలార్లో అయితే ఫేమస్ ప్లేస్ అంటే ఇది. మేమైతే ఒక కొండరాయి మీద కూర్చొని 1/2 hour అలా చూస్తూనే ఉన్నాం. సరే గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.